జై బజరంగబలి. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి. ఆయన ఇప్పటికే 3 టర్మ్‌లు ఆల్రెడీ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు 4వ టర్మ్‌లో ఉన్నారు. అయితే ఆయన అభిమానులు చాలామంది, ఆయన సపోర్టర్స్ కూడా చాలామంది ఆయనకి పీఎం పదవి ఒకప్పుడు ఆఫర్ చేశారని, దాన్ని ఆయన రిజెక్ట్ చేసి రాష్ట్రం కోసమే ఆయన ఇక్కడ ఉండిపోయారని చాలామంది అంటుంటారు. అయితే ఇదేది కూడా వెరిఫైడ్ సోర్సెస్‌లో మనకి ఎక్కడా కూడా లేదు. అయినప్పటికీ ఒకవేళ నిజంగా అది జరిగి ఉండుంటే, ఆయన నిజంగా పీఎం పదవి తీసుకొని ఉంటే 2000s టైంలో ఆయన మన భారతదేశం యొక్క పీఎం అయ్యి ఉంటే ఏం జరిగుండేది? మన ఇండియా ఇప్పుడున్నట్టే ఉండుండేదా? లేదా ఇంకా డెవలప్ అయ్యి ఉండేదా? మనం ఏదైతే డెవలప్డ్ ఇండియా అని అంటున్నామో అది ఒక 20 ఏళ్ళు ముందే వచ్చుండేదా? అనేది తెలుసుకోవటానికి ఈ యొక్క వీడియో. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది మనం చెప్పుకుందాం. ముందుగా మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు గురించి తెలుసుకుందాం. 1995 నుంచి 2004 వరకు, అలాగే 2014 నుంచి 2019 వరకు ఆయన యొక్క ఐడియాలజీ ఏంటి? ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఆయన చేసిన పనులు ఎలాంటివి? దానివల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటి? అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఆయన మొదటి టర్మ్‌లో ఆయన ఆల్మోస్ట్ ప్రపంచ దేశాల్లో చాలా మందికి ఒక ఐటీ వ్యక్తిగానే తెలుసు. మీరు ఒక్కసారి అనాలిసిస్ చేయండి. ఇండియా మొత్తంలో టాప్ 3 స్టేట్స్ లేదా టాప్ 3 స్టేట్‌కి సంబంధించిన వాళ్ళని మీరు చూస్తే ఖచ్చితంగా తెలుగువారనేది టాప్ 1 ఆర్ టాప్ 2 లోనే ఉంటారు. చాలామంది అంటారు లైక్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేది ఇండియా మొత్తం వచ్చింది. ఒక వ్యక్తి దాన్ని తీసుకురాలేదు అని అంటారు. అయితే మీరు ఒక్కటి గమనించాలిక్కడ. నిజంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేది ఇండియా మొత్తానికి ఒకేసారి వస్తే, ఇండియాలో అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బాగానే రాణించాలి. ఎందుకంటే మన ఇండియన్స్ అందరూ కూడా మ్యాథ్స్ బానే చేస్తారు. అందరికీ అనలిటికల్ స్కిల్స్ ఒకలాంటివే. అందరి నాలెడ్జ్, టాలెంట్ ఒకలాంటిదే. నిజం చెప్పాలంటే ఇప్పుడు గుజరాతీస్ కానివ్వండి, మహారాష్ట్రియన్స్ కానివ్వండి, తమిళీయులు కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఎన్నో బిజినెస్‌లు చేస్తూ ఎంతో తెలివిగా, ఎంతో నాలెడ్జ్ సంపాదించారు. ఒక విధంగా చూస్తే వాళ్ళే టాప్‌లో ఉండాలి. కానీ సాఫ్ట్‌వేర్ రంగంలో చూస్తే మీరు ఎక్కువగా మనకి కర్ణాటక ప్రజలు, అలాగే తెలుగు ప్రజలు వీళ్ళు ఎక్కువగా ముందు వరుసలో ఉన్నారు. మరి ఒక్కసారి అనాలిసిస్ చేస్తే ఎందుకని ఇండియాలో వీళ్ళిద్దరే టాప్ మోస్ట్‌లో ఉన్నారు? మీరిప్పుడు చూసినట్టయితే టాప్ మోస్ట్ సీఈఓస్‌లో చాలా మంది మన ఐబీఎం కానివ్వండి, లేదంటే మన ఇప్పుడు ఆహ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ కానీ వీళ్ళందరూ తెలుగువారే. అలాగే కర్ణాటకలో చాలా వరకు టెక్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ అన్నీ కూడా అభివృద్ధి చెందింది. మరి ఎందుకిలా జరిగింది? మీరు ఒక్కసారి చూసినట్టయితే 1990స్‌లో ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు మన ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన వరకు సపోర్ట్ ఎకోసిస్టమ్ తీసుకొచ్చారో, దాన్ని ఫస్ట్‌గా గ్రాబ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అప్పుడు చాలా విషయాల్లో చాలా సార్లు అన్నారని చాలామంది అన్నారు. దట్ అగ్రికల్చర్ ఎందుకు దండగా, ఐటీ ఇండస్ట్రీ ఉండగా అని. ఒక విధంగా ఈ టర్మ్ 2025లో చూస్తే ఒక విధంగా అదే నిజం. అగ్రికల్చర్ కంటే కూడా ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎక్కువగా బిజినెస్‌లు పెడుతున్నారు. ఇంకో విధంగా అగ్రికల్చర్ ఇండస్ట్రీ కావాల్సిన ప్రొడక్షన్ పెంచడానికి కానివ్వండి, టెక్నాలజికల్‌గా అడ్వాన్స్‌మెంట్స్ కానివ్వండి, ఆ ఐటీ ఇండస్ట్రీయే మనకి పనికొచ్చింది. ఈరోజు భారతీయుల్లో ముఖ్యంగా తెలుగువారు ఐటీ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారంటే దానికి ఖచ్చితంగా ఎవరికి నచ్చినా, ఎవరికి నచ్చకపోయినా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వాళ్ళు తీసుకొచ్చిన పాలిసీసే ముఖ్య కారణం. మీలో చాలా మందికి తెలిసుండకపోవచ్చు. జిమ్ ఎడ్గర్ ఎవరైతే గవర్నర్ ఆఫ్ ఇలినాయిస్ అనే వ్యక్తి ఉన్నారో, ఆయన 1998లోనే నాయుడు డే అని ఒక డేని స్థాపించారు. అంటే ఐటీ ఇండస్ట్రీలో ఆయనకున్న ఈ పట్టుదల చూసి, ఆయనకున్న ఒక నాలెడ్జ్ చూసి, ఆయనకున్న ఇంట్రెస్ట్ చూసి అమెరికన్స్ అప్పుడు మన నాయుడు గారికిచ్చిన ఒక రెస్పెక్ట్ అది. సో, అదొక్కటే కాదు. మీరు 'ఓరకల్' కంపెనీకి సంబంధించిన 'ప్రాఫిట్' అనే మ్యాగజైన్‌లో కూడా ఆయన గురించి చాలా ప్రశంసించారు. అలాగే 'టైమ్' మ్యాగజైన్ కూడా 7 వర్కింగ్ వండర్స్ అని ఇలా చాలా మంది మ్యాగజైన్స్ కానివ్వండి వరల్డ్ వైడ్ కేవలం మనకి అమెరికా వాళ్ళే కాదు. జపాన్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు, కొరియా వాళ్ళు, ఈవెన్ చైనా వాళ్ళు కూడా చాలా మందిగా నాయుడు గారంటే చాలా ఇష్టం. అదొక్కటే కాదు. వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ లోన్ ఇచ్చింది మొత్తం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కే. ఇప్పటికీ ఆ క్లిప్పింగ్స్ అనేవి మనకి ఆర్కైవ్స్‌లో ఉంటాయి. కావాలంటే ఒక్కసారి చూడండి. సో, నాయుడు గారు ఎవరైతే ఉన్నారో, ఆయన మేబీ చాలా తప్పిదాలు చేశారు. అది ఎవరు కాదనలేరు. పొలిటికల్‌గా చాలా తప్పిదాలు చేసుండొచ్చు. ఇంకా ఏదేదో తప్పులు చాలా చేసుండొచ్చు. ఒక పొలిటీషియన్ అనే కాదు, ఒక మనిషి అన్నాక ఖచ్చితంగా తప్పులు చేస్తారు. అయితే ఇక్కడ ఎవరిదైనా ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్.
నాయుడు గారు వచ్చాక ఆయన ఇంటెన్షన్ మనం చూసినట్టయితే రాష్ట్రాన్ని టెక్నాలజికల్‌గా అడ్వాన్స్ స్టేట్‌లో చూడాలనేది ఆయన యొక్క కోరిక. అబ్దుల్ కలాం గారి విజను, అలాగే నాయుడు గారి విజను, అలాగే కర్ణాటకలో ఒకప్పుడు ఎస్ఎం కృష్ణ గారు ఉండేవారు. ఆయన యొక్క విజన్ కానివ్వండి, లేదా ఇప్పటి మన ప్రధానమంత్రి అయిన మోడీ గారి విజన్ కానివ్వండి, వీళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ, ఎలాంటి ఐడియాలజీ ఉన్నప్పటికీ, వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అయితే ఒకటే. ఇండియా ముందుకు వెళ్ళాలి, అందరూ బాగుండాలని. నిజం చెప్పాలంటే ఏ పొలిటీషియన్ అయినా కూడా ఎంతో కొంత ఇండియా గురించి, వాళ్ళ స్టేట్ గురించి ఆలోచించేవారే. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్‌ని మొత్తం ఇండియాలోనే టాప్ మోస్ట్ టెక్నాలాజికల్‌గా అడ్వాన్స్ స్టేట్‌గా చూడాలని ఎప్పుడో 1990స్ నుంచి కూడా కలగన్నారు. అయితే అది అప్పుడు అర్థం కాక చాలామంది ఆయన తప్పు పట్టిన వాళ్ళున్నారు. అర్థమైన వాళ్ళు ఆయన్ని సపోర్ట్ చేసిన వాళ్ళున్నారు. సో, దాని గురించి మనం పక్కన పెడితే, ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ కానివ్వండి, ఆయన యొక్క వర్కింగ్ మోడల్ కానివ్వండి, ఆయన యొక్క ఐడియాలజీ కానివ్వండి, అదంతా చూసాం. సో, ఇప్పుడు ఆయన ప్రధాన మంత్రి అయ్యుంటే, మన ఇండియా అసలు ఎలా బాగుపడుండేది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం అసలు ఇండియా 1990స్ నుంచి 2000 అంటే 1990 నుంచి దాదాపు 2004 వరకు అసలు ఇండియాలో పరిస్థితులు ఎలా ఉండేవి? మనకక్కడ ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉండేవి? గవర్నమెంట్ పాలిసీస్ ఎలా ఉండేవి? అనేది ఒక్కసారి మామూలుగా క్లుప్తంగా చూద్దాం. 1990స్‌లో మన పివి నరసింహారావు గారు ఎవరైతే తెలుగు వ్యక్తి ఉన్నారో ఆయనే ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు. అప్పుడు మనకి ఆర్థిక ఇబ్బందులు రావటం వల్ల ఆయన లిబరలైజేషన్ పాలిసీస్ అనేది తీసుకొచ్చారు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ కింద ఉండేవారు. సో, వీళ్ళందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి నీట్‌గా మనకి లిబరలైజేషన్ పాలిసీ తీసుకొచ్చారు. సో, దానివల్ల ఏంటంటే లైసెన్స్ రాజ్ అనేది ఎత్తివేసి దాని ద్వారా చాలా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ రావటానికి కానివ్వండి, లేదంటే మన ఎకనామిక్ రిఫార్మ్స్ కానివ్వండి అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. సో, దానివల్ల ఇండియా కొంచెం గ్రోత్ ట్రాజెక్టరీలో బానే జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అప్పటికి వచ్చి అలవాటైన లైసెన్స్ రాజ్ కానివ్వండి, లేదా రెడ్ టేపిజం కానివ్వండి, లేదా బ్యూరోక్రాటిక్ హర్డల్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి గవర్నమెంట్‌లో చాలా ఉండటం వల్ల ఇనెఫిషియన్స్ అనేవి చాలా చాలా ఎక్కువుండేది. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవారు చాలా స్లోగా వర్క్ చేసేవారు. అయితే దాంట్లో వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు. సిస్టమే అలాగుండేది. దాదాపు అప్పటికి 50 ఏళ్ళకి సిస్టమ్ అలా ఉండటం వల్ల అందరూ కూడా స్లోగా పనిచేయటం, ప్రతిదానికి బ్యూరోక్రాటిక్ హర్డల్స్ పెట్టడం, దేనికైనా రెడ్ టేపిజం ఉండటం వల్ల చాలా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుండేవారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు కానివ్వండి, చాలా మంది బిజినెస్ మాగ్నెట్స్ కానివ్వండి, చాలా మంది ఫారిన్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, చాలా అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉండేవారు. అయితే నాయుడు గారు ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయ్యారో, ఆయన నిజంగా మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ చాలా మందిని ఆయన పరుగులు పెట్టించారనేది వాస్తవం. మా ఫ్యామిలీలోనే కాదు, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్, మా చుట్టాల ఫ్యామిలీస్ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళలో చాలా మందికి నాయుడు గారంటే ఇష్టం లేదు. ఎందుకు అనే రీజన్ అడిగితే వాళ్ళు ఒకటే చెప్పేవారు. మాకసల రెస్ట్ ఇవ్వకుండా ఆయన పరుగులు పెట్టించేవారు. అసలు మాకు ఖాళీ ఉండేది కాదు. చాలా వర్క్ ప్రెషర్ ఉండేది అనేది. ఒక విధంగా వాళ్ళ పర్స్‌పెక్టివ్ నుంచి చూస్తే వాళ్ళు ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవ్వటం వల్ల వాళ్ళు అలా అనుకోవటంలో తప్పేం లేదు. దాన్ని పక్కన పెట్టండి. కానీ ఒక నాయకుడు చేయాల్సిందేంటి? గవర్నమెంట్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. సో, ఇదే మోడల్ ఒకవేళ నిజంగా ఇండియాలో సెంటర్ లెవెల్‌లో చేసుంటే, ఇప్పుడు మనం బీమారు స్టేట్స్ అంటున్న బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ అలాగే ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు బీమారు. బట్ ఇప్పుడు బానే ఉంది. ఈ స్టేట్స్ అన్నీ కూడా చాలా ముందే అడ్వాన్స్‌గా డెవలప్ అయ్యి ఉండేవి. ఎందుకంటే నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇండియా, అలాగే తెలుగు ప్రజలు అందరూ బావుండాలనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తే. చాలా మంది చాలా ఆయన్ని విమర్శించవచ్చు. కానీ ఆయన ఇంటెన్షన్ అయితే ఎప్పుడూ కూడా ప్రజలు మంచిగా ఉండాలి, మంచిగా సంపాదించుకోవాలి, అందరూ బాగుండాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తే. సో, ఇలా చూసుకున్నట్టయితే ఆయన అప్పట్లో మన స్టేట్‌లో ఎలాగైతే చేశారో అది ఇండియాలో చేసుంటే, ఈరోజు మనం చూస్తున్న గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇన్‌ఫాక్ట్ 2025లో మన గవర్నమెంట్ చూసినట్టయితే చాలా మంది వర్క్ చాలా చేస్తున్నారు. యాక్చువల్‌గా గవర్నమెంట్ యంత్రాంగం ఒకప్పుడులా లేదు. వాళ్ళు కూడా చాలా ప్రొఫెషనల్‌గా అందరూ కూడా మంచిగా వర్క్ చేయటం, ప్రమోషన్స్ చేయటం, మార్కెటింగ్ చేయటం, ప్రజలతో మమేకం అవ్వటం అన్నీ బానే చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ 100% పర్ఫెక్ట్ అని నేను అనట్లేదు. కానీ ఎంతో కొంత బాగా చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. అదే సిస్టమ్ ఒకవేళ ఒక 20 ఇయర్స్ ముందొచ్చుంటే ఇండియా ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా మెరుగ్గా ఉండేది. మనకి ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగుండేది. ఇంకా అకౌంటబిలిటీ అనేదొచ్చేది. ఇంకా కూడా మనకి సంబంధించిన ఎకోసిస్టమ్ కానివ్వండి, ఎన్వైర్న్‌మెంట్ కానివ్వండి ఇంకా బాగుండుండేది. సో, నాయుడు గారి యొక్క పనితీరు అప్పట్లో ఉండి ఉంటే నిజంగా బ్యూరోక్రసీ అనేది చాలా 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 అడ్వాన్స్‌గా ఉండేది. చాలా ప్రొడక్టివ్‌గా ఉండేది. ఇప్పుడు మనం ఒకవేళ నిజంగా చెప్పాలంటే
ఐఎస్బిలో చదివినోళ్ళో లేదంటే పెద్ద పెద్ద ఐఐటీలో చదివినోళ్ళో మనకి బ్యూరోక్రాట్స్ కింద ఉండి వాళ్ళు మన ఇండియాని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఆస్కారం ఉండేది. ఇంకో ముఖ్యమైన విషయం ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీ అప్పుడే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన రాజీవ్ గాంధీ గారు సపోర్ట్ చేసినప్పుడు ఎస్ఎం కృష్ణ గారు ఎవరైతే కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన, అలాగే మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపిన రాష్ట్రం ఏదైతే ఉందో అందులో చంద్రబాబు నాయుడు గారు బాగా సపోర్ట్ చేశారు ఐటీ ఇండస్ట్రీని. అందుకే ఈ 2 స్టేట్స్ లో ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయింది. సో నాయుడు గారు ఐటీ టెక్ సావి అనేది అందరికీ తెలుసు. నచ్చిన వాళ్ళు అందరూ ఒప్పుకునేది ఏంటంటే ఆయన ఐటీ ఇండస్ట్రీని బాగా సపోర్ట్ చేశారన్న విషయం. సో ఇండియాలోనే కాకుండా ఒకవేళ ఆయన నిజంగా ప్రధానమంత్రి అయ్యి ఉంటే మొత్తం ఇండియా అంతా కూడా ఇప్పుడు ఏదైతే డిజిటల్ ఇండియా అంటున్నామో అది 20 ఏళ్ల క్రితమే వచ్చి ఉండేది. ఆధార్ కార్డ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అప్పుడే వచ్చి ఉండేది. మేబీ యూపీఐ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అప్పుడే వచ్చి ఉండేది. సో దీనివల్ల మనకి చాలా వరకు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కానివ్వండి, గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి, ఇంకా ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి అవసరం ఉండుండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరగటం వల్ల ఏంటంటే ఎక్కువగా ఫ్రాడ్ సిస్టమ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఒక 50% ఫ్రాడ్ తగ్గినప్పటికీ ఇంకా ఫ్యూచర్‌లో టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అవుతుంది కాబట్టి ఇంకా 50% తగ్గుతుంది. అదే ఒకవేళ 20 ఏళ్ల క్రితం ఈ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ అనేది బాబు గారు తెచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అయ్యి ఉంటే ఆయన ఈ పాలసీస్ అనేది తీసుకొచ్చేవారు. దాని ద్వారా ఇండియా మొత్తం కూడా ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ అయి ఉండేది. సో దానివల్ల మేబీ అప్పట్లోనే మనకి ఫేస్‌బుక్ కానివ్వండి, లేదంటే తర్వాత వచ్చిన యూట్యూబ్ కానివ్వండి, అవన్నీ ఆ తర్వాత 2004, 2000 ఆ టైమ్స్ నుంచే బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఒకవేళ నిజంగా మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండుండి, మనకి నిజంగా అక్కడ ఎడ్యుకేషన్ అనేది 1990s నుంచే మొదలయ్యి ఉండుంటే, మేబీ ఇండియన్స్ సిలికాన్ వ్యాలీకెళ్ళి అక్కడ స్టార్ట్ చేసే బదులు, ఇక్కడే ఉండి ఐటీ కంపెనీస్ కానివ్వండి, పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కానీ స్టార్ట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. మీరు ఒక్కసారి అనలైజ్ చేయండి. లేదు కావాలి అంటే ఇంటర్నెట్‌లో అయినా చెక్ చేసుకోండి. గూగుల్ ఎర్లీ ఎంప్లాయీస్‌లో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. ఫేస్‌బుక్ ఎర్లీ ఎంప్లాయీస్‌లో కూడా చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. ఆరకల్‌లో కూడా చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. ఐబీఎం మోహన్ కృష్ణ ఇప్పుడు ఎవరైతే మన గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నారో, ఆయన కూడా ఎప్పటినుంచో ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు. ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైతే మనం పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అనుకుంటున్నామో, ఈవెన్ టెస్లా కానివ్వండి, మనకు తెలిసిన చాలా కంపెనీస్‌లో ఇండియన్స్ పాత్ర చాలా చాలా ఎక్కువ. అందులోనూ మన తెలుగువారు చాలా చాలా ఎక్కువ. మనకి తెలియని వాళ్ళు ఇంకా చాలా మందున్నారు. సో వీళ్ళందరూ కూడా అక్కడెక్కడో సిలికాన్ వ్యాలీకెళ్ళే దానికన్నా ఇక్కడే ఎందుకు మనం డెవలప్ చేసుకోకూడదని ఇక్కడే ఉండి డెవలప్ చేసినట్టయితే నాయుడు గారు ఖచ్చితంగా ఆ ఎకోసిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసుండేవారు. చాలా స్టార్టప్స్‌కి పుషప్ ఇచ్చుండేవారు. మనం ఇప్పుడు ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మేడ్ ఇన్ ఇండియా యాప్స్ అని చెప్పి మనం వాడాలని ఏదైతే అనుకున్నామో అది మేబీ 20 ఇయర్స్ బ్యాకే వచ్చుండేది. సో దానివల్ల మనం ఇండియాయే కాదు ప్రపంచవ్యాప్తంగా మన యాప్సే యూజ్ చేసి ఉండేవారు. మనమే వరల్డ్‌లో డిజిటల్‌గా సూపర్ పవర్ అయ్యి ఉండేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మనందరికీ తెలుసు ఎప్పుడైతే వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు నిజంగా రోడ్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఇప్పుడు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కానివ్వండి, ఇప్పుడున్న డైమండ్ క్వాడ్రిలేటరల్ కానివ్వండి, రోడ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా చాలా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. అందరికీ ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకునే విషయం ఏంటంటే, వాజ్పేయి గారి గవర్నమెంట్‌కి చంద్రబాబు నాయుడు గారే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. దానివల్ల అభివృద్ధి చెందుతుందని ఆయనే పాలసీ మేకింగ్‌లో చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం అందరూ కూడా ఒప్పుకుంటున్న విషయం. సో, చంద్రబాబు నాయుడు గారే పీఎం అయ్యి ఉంటే నిజంగా అప్పుడు జరిగిన రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇంకా బాగా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉండుండేది. ఎందుకంటే టెక్నాలజీ ప్లస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిపి ఉంటే మనకి స్మార్ట్ సిటీ, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మేబీ మనకి 20 ఇయర్స్ ముందే వచ్చుండేది. దానివల్ల ఇప్పుడు మనం సౌత్ కొరియాలోని సోల్ కానివ్వండి, లేదా జపాన్‌లోని టోక్యో కానివ్వండి, లేదా చైనాలోని షాంఘై లాంటి నగరాలలో ఏదైతే అడ్వాన్స్‌మెంట్స్ ఉన్నాయో, అవి మనం ఇప్పుడు వైజాగ్‌లోనో, లేదంటే ముంబైలోనో, లేదంటే చెన్నైలోనో, లేదంటే మన వెస్ట్ బెంగాల్‌లోనో ఇలా ఎన్నో ప్లేసెస్‌లో మనం ఆల్రెడీ చూసుండేవాళ్ళం. అంతెందుకు మన బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా మనం చాలా వరకు అభివృద్ధి అనేది చూసుండేవాళ్ళం. సో, నాయుడు గారి ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది అప్పుడు ఒకవేళ ప్రధానమంత్రి అయ్యుండుంటే, మనం ఇప్పుడు చూస్తున్న అధ్వాన పరిస్థితుల కంటే కూడా ఖచ్చితంగా బాగుండుండేది. ఇంకో మంచి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఫ్రీబీ కల్చర్‌ని ఎప్పుడూ కూడా ఆయన ప్రోత్సహించలేదు. ఇప్పుడు సిట్యుయేషన్ మారటం వల్ల ఆయన ఫ్రీబీ కల్చర్స్ ఇస్తున్నప్పటికీ, ఒకప్పుడు ఫ్రీబీ కల్చర్ అనేది ఆయన పెద్దగా ప్రోత్సహించలేదు.
ఏది కూడా ఫ్రీగా ఇవ్వకూడదనే ఐడియాలజీతో ఇంటెన్షన్‌తో ఉండేవారు. ఒకవేళ అప్పట్లోనే ఆయన ఇంకా ప్రోత్సహించి ఆయన ప్రధానమంత్రి అయ్యుండుంటే, ఈ ఫ్రీబీ కల్చర్ అనేది, ఈ రాబడీ కల్చర్ ఏదైతే ఉందో అది ఉండుండేది కాదు. మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా ఏదిచ్చినా దాని విలువ ఎప్పటికి ఎవ్వరికీ తెలీదు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చినా దాని విలువ తెలీదు. ఫ్రీగా హాస్పిటల్స్, ఫ్రీగా మెడికల్ కేర్ ఇచ్చినా దాని విలువ తెలీదు. ఫ్రీగా మనకి సబ్సిడీస్ ఇచ్చినా, లోన్ వేవర్ ఏమిచ్చినా కూడా ఎవ్వరికీ నిజంగానే తెలీదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అబ్రాడ్‌లో మీరు అనుకుంటారు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంటుంది కదా! ఫ్రీగా మెడికల్ కేర్ ఉంటుంది కదా! అని. నిజంగా ఆ సబ్జెక్ట్ తెలియని వాళ్ళే అది బావుంటుందని పొగుడుతారు. నిజంగా అబ్రాడ్‌లో ఉండే ఎవరినైనా మీరు ఒక్కసారి అడిగి చూడండి. ఫ్రీగా ఇవ్వటం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో, దాని రిపర్కషన్స్ ఏంటో చాలా మంది ఇప్పటికి తెలుసు. మీలో చాలా మందికి తెలుసా? అబ్రాడ్‌లో యూఎస్‌లో కానివ్వండి, యూకేలో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, ఏదైతే మనకి ఫ్రీ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫ్రీ మెడికల్ హెల్త్ కేర్ అని ఉంటుందో, అక్కడ మీకు చిన్న ఏదైనా జబ్బొస్తే మీరు దాదాపు 3-4 నెలల వరకు హాస్పిటల్‌లో డాక్టర్‌ని కలవాలంటే మీరు ముందే అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. అది ఎంత ప్రమాదకరమైన జబ్బు అయినప్పటికీ దాని సింప్టమ్స్ చూడటానికి కూడా కనీసం మీకు అపాయింట్‌మెంట్ అనేది కావాలి. సో, ఫ్రీగా ఇవ్వటం వల్ల అదొక ఇష్యూ. ఇంకోటి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వటం వల్ల ఏమైందంటే, ఎవరైతే ఎక్కడి నుంచో వచ్చిన ఇమిగ్రెంట్స్ ఉంటారో, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వలసదారులు ఎవరైతే ఉంటారో, వాళ్ళే ఫ్రీ ఎడ్యుకేషన్ రిసోర్సెస్‌లోకి వెళ్ళిపోవటం, అక్కడ ఎలాగో ఫ్రీగా ఉంటుంది. ఇన్సెంటివ్ అనేది ఏమీ లేకపోవటం వల్ల ఎడ్యుకేషన్ రంగం అంతా కుదేలైపోయింది. లేదు ఇది నిజం కాదు అనుకుంటే, మీ ఫ్రెండ్స్‌లో, మీ ఫ్యామిలీలో ఎవరైనా అబ్రాడ్‌లో ఉంటే, వాళ్ళని ఒక్కసారి అడగండి. ఈ విషయాన్ని నిర్ధారిస్తారు. సో, చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రీబీ కల్చర్స్‌ని అప్పట్లో సపోర్ట్ చేసేవారు కాదు కాబట్టి, ఆయన ప్రధానమంత్రి కింద ఉండి, ఈ ఫ్రీబీ కల్చర్స్‌ని అప్పటినుంచే ఆయన నిరుత్సాహపరిచుండుంటే, మన ఇండియాలో ఫ్రీగా ఒక రూపాయి ఇచ్చుండే బదులు, అదే రూపాయిని మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీదో, లేదా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్‌ని ఇంప్రూవ్ చేయటానికో, లేదా హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇంప్రూవ్ చేయటానికో, లేదంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఇంక్రీజ్ చేయటానికో వాడి ఉంటే, ఈరోజు మనం చూస్తున్న ఇలాంటి కండిషన్స్ ఉండుండేవి కాదు. మేబీ ఆల్‌మోస్ట్ అందరూ కూడా డెవలప్ అయ్యి ఎంతో కొంత మంచిగా బతుకుతూ ఆల్‌మోస్ట్ అందరూ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ ఉండుండేవారు ఇండియాలో. అండ్ ఇండియాలో అందరూ కూడా సుభిక్షంగా మంచిగా ఆహారం అందుతూ, మంచిగా వాళ్ళు ఫెసిలిటీస్ ఉండుటూ, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండుటూ, మంచి డబ్బులతో అందరూ కూడా హ్యాపీగా ఉండుండేవారు. నెదర్లాండ్స్ లాంటి ఒక చిన్న దేశం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీలో ఇండియాని దాటి ఎక్కడో ఉంది. అది ఎందుకు అంటే ప్రెసిషన్ ఫార్మింగ్. అగ్రికల్చర్‌లో మనకి టెక్నాలజీ యూజ్ చేయటం ద్వారా పర్ ఏకర్ లేదంటే పర్ స్క్వేర్ మీటర్ ల్యాండ్ నుంచి చాలా ప్రొడక్టివ్ ప్రొడక్ట్స్ అనేవి అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఇండియాలో ఇప్పటికీ ఆ సిస్టమ్ లేదు. ఇండియాలో ల్యాండ్ ఉంది. సారవంతమైన భూమి ఉంది కాబట్టి మనం టాప్ 3లోనో, టాప్ 4లో ఉంటున్నాం. ఒకవేళ మనకి అది కూడా లేకపోయి ఉంటే మనం ఎక్కడో 10వ ర్యాంక్‌లోనో లేదా 20 ర్యాంక్‌లోనో లేదా 100 ర్యాంక్‌లో ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పీఎం అయ్యి ఉంటే డిజిటలైజ్ ఇండియా, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్ డ్రివెన్ ఎకానమీ ద్వారా మన అగ్రికల్చర్‌ని కూడా ప్రెసిషన్ ఫార్మింగ్ వైపు ముందు నడిపించుండేవారు. ఈ రోజు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అడ్వాన్స్డ్ ఎకనామీస్ అని కానీ, లేదా అడ్వాన్స్డ్ నేషన్స్ అనే కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అలాగే సర్వీస్ ఇండస్ట్రీ ద్వారా వరల్డ్ పవర్స్ అయ్యాయి. అదే ఇండియా అగ్రికల్చర్‌లో టెక్నాలజీ యూజ్ చేసి వరల్డ్ పవర్ అయ్యి ఉంటే, ఫుడ్ సెక్యూరిటీలో ఈ రోజు దాదాపు 50-60% ఆఫ్ వరల్డ్ ఎకానమీని అంతటిని కూడా కంట్రోల్ చేయగలిగే రేంజ్‌లో ఉండేది. అప్పుడే కాదు, ఇప్పటికైనా, ఎప్పటికైనా ఇండియా అనేది వరల్డ్ పవర్ అవ్వటానికి అగ్రికల్చర్ ఇండస్ట్రీ అనేది మెయిన్. అయితే అప్పట్లో ఏ నాయకుడైనా కూడా ఇండియాని బాగా అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ప్రోత్సహించి ఉండుంటే, అప్పుడే స్టార్టప్స్, అప్పుడే టెక్ ఎకోసిస్టమ్ అనేది అగ్రికల్చర్ ఇండస్ట్రీలో డెవలప్ అయ్యి ఉంటే, ఖచ్చితంగా మన ఇండియా ఎప్పుడో సూపర్ పవర్ అయ్యి ఉండేది. డెవలప్డ్ నేషన్ అయ్యి ఉండేది. ఈరోజు చాలా దేశాలు మన వైపు చూసి, మన నుంచి నేర్చుకుని, మన దగ్గర నుంచే ఎక్స్‌పోర్ట్స్ అన్నీ తీసుకొని ఉండేవి. సో, ఇదొక్కటే కాదు. ఇంకా చాలా విషయాల్లో మన సీబీఎన్ గారు నిజంగా పీఎం అయ్యుండుంటే, మన ఇండియా ఎప్పుడో బాగుపడేది. అయితే ఇప్పుడు మాత్రం ఏమీ లేట్ అవ్వలేదు. ఇప్పుడు మోడీ గారు ఎవరైతే వచ్చారో, ఆయన కూడా చాలా చేస్తున్నారు. ఇండియా అనేది సూపర్ పవర్ అవ్వటానికి ఇంకా ఎంతో కాలం లేదు. ఇంకో 20 ఏళ్ళో, 30 ఏళ్ళో ఉంది. సో, మనందరం ఏంటంటే, పొలిటికల్‌గా పలానా వ్యక్తో, లేదా ఈ పాలిసీయో, లేదంటే ఈ ఐడియాలజీయో కరెక్టా, ఒప్పా అనేది పక్కన పెట్టేసి, నిజంగా ఇండియాకి ఏది మంచి, ఎవరి ఇంటెన్షన్ మంచో చూసుకొని, మనం సరైన నాయకత్వాన్ని ఎంచుకుంటూ ముందుకు వెళ్తూ అందరిని సపోర్ట్ చేద్దాం. ఇక్కడ ఏ నాయకుడు తప్పు కాదు, ఏ నాయకుడు తక్కువ కాదు. ఎవరు బాగా చేయలేదు, ఎవరు బాగా చేయకుండా ఉండలేదు.
ప్రతి ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రతి ప్రధానమంత్రి కానివ్వండి, ప్రతి పొలిటికల్ పార్టీ కానివ్వండి, ఎంతో కొంత దేశానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. అయితే కొంతమంది ఖచ్చితంగా వాళ్ళ కేపబిలిటీస్ ఎక్కువుంటాయి. వాళ్ళ యొక్క ఐడియాలజీ ఎక్కువుంటుంది. వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో, మనం ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నిజంగా ఫ్యూచర్‌లో కూడా మంచి నాయకత్వాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీ మన ఇండియాని ఎవరైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మనం సపోర్ట్ చేసి మనందరం కూడా ఎదుగుదాం. ప్రపంచంలో గ్లోబల్ పీస్ తీసుకొద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై బజరంగబలి.